నాయుడు కుప్పం ఎందుకు పోయాడు? కనిగిరిలో ఎన్ని కాదు, కనిగిరి నుంచి తీసుకొచ్చి కందుకూళ్ళు పెట్టారే. అతను పుట్టింది గడ్డ ఇది. ఏది అతను పుట్టింది ఈ ఊళ్ళోనే. ఏమన్నా అవును కందుకూళ్ళు పుట్టింది ఇక్కడే. అదో చంద్రబాబు నాయుడు చంద్రగిరిని చంద్రబాబు పోయాడు. మంగళగిరికి ఎందుకు వచ్చాడు మీ లోకేష్? కనిగిరి పంపించో చెప్పు. మంగళగిరి మీ లోకేష్ ఎందుకు వచ్చాడు? నువ్వు లోకేష్ గురించి మాట్లాడతావా, ఏడు గురించి మాట్లాడతావా? సబ్జెక్ట్ దేని మీద మాట్లాడతావు? వలస అనేది నువ్వు సబ్జెక్ట్ దేని మీద మాట్లాడతావు? మీరు టంగుటూరు పోతల రామారావు పోయినసారి ఎట్లా తీసుకొచ్చుకున్నారు? ఇప్పుడు తీసుకొచ్చుకున్నారు. ముందు తప్పు చేసి ఎవరి గురించి మాట్లాడతావు? మీరు పోతల రామారావు టంగుటూరు నుంచి నువ్వు సబ్జెక్ట్ దేని మీద మాట్లాడతావు? చంద్రబాబు గురించి వలసవాదం పైన సబ్జెక్ట్ దేని మీద గురించి మాట్లాడతావు? నువ్వెంతసేపటికి కనిగిరిని తీసుకొచ్చి కందుకూరులో పెట్టి టంగుటూరులో పెట్టి టంగుటూరుని తీసుకొని నెల్లూరులో పెట్టి ఇయ్య మాట్లాడేది. చంద్రబాబు నాయుడు చంద్రబాబు గురించి మాట్లాడదామా, ఇంకెవరి గురించి అన్న మాట్లాడదాం? చంద్రబాబు గురించి మాట్లాడదామా, ఇంకెవరి గురించి అన్న మాట్లాడదాం? అరే అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు? దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు? పిఠాపురం ఇచ్చారు. కరెక్టే, పిఠాపురం ఇచ్చారు. వాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కాడికి పోయాడు. ఇంకా సేవదాల్తే బీజేపీ కాడికి పోతాడు. ఇంకా సేవదాల్తే కాంగ్రెస్ కాడికి పోతాడు. మళ్ళీ శరీరం తీసుకొచ్చి ఆడ పెడతావు. ఏదంటే అది మాట్లాడితే న్యాయమైన కూతురు విశాఖపట్నం వేసారు. పురంధేశ్వరి. నేను అంటున్నా ఊరు పర్చూరు. నువ్వు ఎవరి గురించి మాట్లాడదామంట? తమ్ముడు వలస అనేది అన్ని పార్టీలో ఉంది తమ్ముడు. ఎవరి గురించి మాట్లాడు? వలసవాదం. నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు. సబ్జెక్ట్ మీదే మాట్లాడు. ఎట్లా ఎక్కడైనా వలస అనే దానికి ఏ ఊరు అసలు వలస? నేను అన్నా కనిగిరి అతను కనిగిరి కాదు అసలు. కనిగిరి కాకపోతే కనిగిరిలో పోటీ చేశాడు, పోయినసారి గెలిచాడు. ఎక్కడైనా అయితే ఆ మాట చెప్పాలి కానీ కందుకూరులో మగోళ్ళేడా? కందుకూరులో మగోళ్ళేడా? కందుకూరులో బీసీలు లేరా? కందుకూరులో బీసీలు లేరా? కందుకూరులో మగోళ్ళేడా? మీ కందుకూరులో లేక అది కాదమ్మా, కందుకూరులో పేదవాళ్ళు లేడా? పేదోడు కందుకూరులో పేదలు లేరా? పేద బీసీలు లేరా? చెప్పుకోండి. మీరు ఇంటూరు రాజేశ్వరిని, శివరావుని, పోతల రామారావుని ఎంతమంది అవసరం? మొత్తం మా వాళ్ళే కదా. అది కాదబ్బా, బీసీలు అనే వాళ్ళు కందుకూరులో లేరా? అది చెప్పు. దానికి ఆన్సర్ చెప్పు నువ్వు. వాళ్ళని ఎందుకు పోటీ? నేనే ఆన్సర్ చెప్తాను. నువ్వు కందుకూరులో బీసీలు లేరా? వాళ్ళంతా మా వాళ్ళు కాదు, మీ వాళ్ళ. బాబు డబ్బులు ఇచ్చే బీసీ కనిగిరిలో ఉన్నాడా? డబ్బులు ఇచ్చే బీసీ కనిగిరిలో ఉన్నాడా? మీకు కట్లెవడు ఇచ్చాడు? అతను పుట్టుక కందుకూరు. అది కాదు భయ్, కట్లెవడు ఇచ్చి వాడికి ఇస్తారు సీట్లు. మీరు కందుకూరు ఎక్కడైనా గెలిచే సత్తా ఉన్నవాడు కాబట్టి పోయాడు. అయితే పోతల రామారావు వేయడం తప్పైంది అంది. ఎవరు అంటే ఈయనేయటమే కరెక్ట్. మీరు గెలిపించుకోలేదు కదా. ఈయనేయటం కరెక్టే. ఎక్కడేసినా గెలిచే సత్తా ఉన్నవాడు. గెలిచేది ఓడే తీసి నువ్వు చెప్పేది అట్లా సరిపోద్దా? ఎవరి దగ్గర సంచి ఉంటే వాడికి ఇస్తారు సీటు. చంద్రబాబుని చంద్రగిరి సరే అందాకెందుక లోకేష్ ఇప్పుడు చదువుతాను. లోకేష్ గురించి మాట్లాడతావా? చంద్రగిరిలో వేసుకోమని చిత్తూరులో. చంద్రబాబు గురించి మాట్లాడతావా? చిత్తూరులో వేసుకోమని. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎందుకు వేసాడు? సొంతూరులో వేసుకోమని. అసలు నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడతావు? నీకు అర్థమైతే కదా. పార్టీ గురించే మాట్లాడుతున్నా. ఏ పార్టీ? మీరు మా పార్టీలో ఒక అభ్యర్థిని విమర్శించారు కాబట్టి వాళ్ళందరం చదువుతావే అందరినీ చెప్తాను నేను. మోడీ కాడి నుంచి రాహుల్ గాంధీ కాడికి ఆడకూడదు బయట. ఓకే బాబు మీదే పార్టీ? ఇంతకీ మీదే పార్టీ? వైఎస్ఆర్సీ. బాబు మీదే పార్టీ? టీడీపీ. కందుకూరులో ఎందుకు ఇచ్చాడు అడుగు? పార్టీ. కందుకూరులో 20 సంవత్సరాల నుంచి ఏకదాటిగా గెలిచేది కాంగ్రెస్, టీడీపీ. కాంగ్రెస్, వైసీపీ. మైదిరెడ్డి గెలుస్తాడు. ఎవరు? మధుసూదన్ యాదవ్ 20,000 మెజార్టీతో కందుకూరు గెలుస్తాడు. మైదిరెడ్డి సీట్ ఎందుకు లేదు? ఇది చెప్పు. మైదిరెడ్డి సీట్ ఎందుకు లేదు? గెలిచే మైదిరెడ్డి మున్సిపల్ మినిస్టర్ గా చేసిన మైదిరెడ్డికి ఎందుకు సీట్ ఇవ్వలేదు మీరు? అది చెప్పి అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. పారిపోవడం కాదు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు మగోడైన మైదిరెడ్డికి ఎందుకు సీట్ ఇవ్వలేదు మీరు? మున్సిపల్ మినిస్టర్ చేసిన మైదిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారు మీరు. మున్సిపల్ మినిస్టర్ చేసిన మైదిరెడ్డికి ఓడి ఎమ్మెల్సీ ఇస్తారు మీరు. దోసుకు తెంగే ప్రభుత్వం మీది, రాసుకో.